మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. టీమిండియాలో ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ మంత్రం నడుస్తుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలకు భిన్నంగా బీసీసీఐ యొక్క సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్ కప్ హీరో స్పీడ్ గన్ మొహమ్మద్ షమి పునరాగమనానికి ముహూర్తం ఖరారైంది. గంభీర్, అగార్కర్ వద్దంటున్న బోర్డు మాత్రం షమీని జట్టులోకి తీసుకురావాలని పట్టుబడుతుంది. అసలు గంభీర్ నిర్ణయానికి బీసీసీఐ ఎందుకు ఎదురు తిరుగుతుంది? షమి రీఎంట్రీ వెనుకున్న అసలు ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. రెండు 2023 వన్డే ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసి టీమిండియాను ఫైనల్కి చేర్చిన మొహమ్మద్ షమి ఆ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. అయితే కోచ్గా గంభీర్ బాధ్యతలు చేపట్టాక షమీని పూర్తిగా పక్కన పెట్టారనే విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు బీసీసీఐ యూటర్న్ తీసుకుంది. షమి ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని, డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడని గుర్తించిన బోర్డు అతడిని మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం షమి విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కొంత అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది. యువ ఆటగాళ్లపై దృష్టి పెట్టాలని వారు భావిస్తుంటే బోర్డు మాత్రం అనుభవం ఉన్న షమి సేవలు జట్టుకు అవసరమని భావిస్తుంది. బోర్డు పెద్దలు గంభీర్ వాదనను పక్కన పెట్టి మరీ షమీని ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారట. త్వరలో జరగబోయే న్యూజిలాండ్ సిరీస్కు షమీని ఎంపిక చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి షమి రికార్డులు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇప్పటి వరకు 94 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 339 వికెట్లు పడగొట్టిన షమి టీమిండియా బౌలింగ్ విభాగంలో కీలకమైన ఆయుధం. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీంను సిద్ధం చేయడంలో భాగంగా షమి వంటి సీనియర్ ప్లేయర్ జట్టులో ఉండాలని బోర్డు భావిస్తుంది. ఒకవేళ షమి జట్టులోకి వస్తే గంభీర్ నిర్ణయాధికారానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగానే భావించవచ్చు. పేరుకి హెడ్ కోచ్గా ఉన్నా ఆయన మాటకి విలువ లేదని స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న కోహ్లీ, ఈరోజు షమి విషయంలో అదే జరిగింది. ఇదే కొనసాగితే గంభీర్ ఆ స్థానం నుండి తప్పుకోవడమే మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి షమి రీఎంట్రీ వార్తలతో గంభీర్ వర్సెస్ బీసీసీఐ అన్నట్లుగా సీన్ తయారైంది. మరి సెలెక్టర్లను కాదని బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం జట్టుకు ఎంతవరకు మేలు చేస్తుంది? షమి మళ్ళీ తన పదునైన బంతులతో వికెట్లు తీసి సత్తా చాటుతాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఐ డ్రీమ్ స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.